తపస్సు అంటే మన లోపలి పాపపు సంస్కారాలను తగ్గిస్తుంది. పాపపు సంస్కారాలు తగ్గడం ద్వారా మన ప్రయత్నం ఫలిస్తుంది. తపస్సు మానసికంగా, శారీరకంగా చేయాలి. మానసికంగా అంటే మనసును నిగ్రహించడం, శారీరకంగా అంటే శరీరాన్ని కష్టపెట్టడం, శరీరం యొక్క సుఖాన్ని త్యాగం చేయడం. శరీరం యొక్క సుఖాన్ని త్యాగం చేయడం ద్వారా కష్టాన్ని అనుభవిస్తాము. ఎంత కష్టాన్ని అనుభవిస్తామో అంత మన పాపపు సంస్కారాలు తగ్గిపోతాయి. మానసికంగా మనకిష్టమైన దాన్ని పొందకపోవడం ద్వారా మనసు కష్టపడుతుంది. దాని ద్వారా కూడా మన సంస్కారాలు, పాపపు సంస్కారాలు క్షీణిస్తాయి.